హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అక్క వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. ఇంకా ఊరికైతే వెళ్తున్నాను. ఫుల్ ఫీవర్ ఫ్రెండ్స్, అసలు వీడియోస్ చేయడానికి కూడా అసలు వీలు ఉండట్లేదు. కాకపోతే ఇంకెట్లకట్లా ఓపెన్ చేసుకొని ఊరికైతే వెళ్తున్నాను. అక్కడ ఎలా బర్త్డే జరుగుతుందనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. మేము అమ్మ వాళ్ళ ఊర్లోనే అనమాట అక్క ఉండేది. అక్క అంటే పెద్దనాన్న వాళ్ళ కూతురు, నాన్న వాళ్ళ ఉన్న కూతురుకి ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేయించారు. ఆ పాపదే అనమాట బర్త్డే కూడా. ఇంకా రెండు కలిసి వస్తాయని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాకు కొంచెం దగ్గరే కదా. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా పాప చూడండి, ఇంకా అమ్మ అటు బయట హ్యాండిల్ పట్టుకుందని చెప్పేసి పైన తను కూడా పట్టుకుంటా అని చెప్పేసి చేస్తుంది. ఇంకా మ్యాచింగ్ కూడా అయిందని చెప్పేసి అసలు వదిలిపెట్టట్లేదు. ఇంకా ఆటో దిగిన తర్వాత ఇంకా బ్యాకరీలోకి అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకున్నాను. ఇంకా నా వంతుగా నేను గిఫ్ట్ అయితే ఈసారి ఏం తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. ఇంకా కేక్ ఒకటే తీసుకున్నాను. పాపని చూస్తుందనమాట. కాకపోతే తనకు కూడా ఫీవర్ కదా, ఏమి తీసుకోలేదనమాట. ఇంకా ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ టైంలో బర్త్డే అయితే చేశారు. ఇంకా మేము వెళ్ళినాం కదా, మేము తీసుకెళ్ళిన కేక్తో మళ్ళీ కొంచెం ప్రేయర్ అయితే కొద్దిగా ఇంకా కొంతమందిని పిలిపించుకొని ఇంకా ప్రేయర్ అయితే చేశారనమాట. చాలా సింపుల్గా, అంటే మార్నింగ్ టైంలో చేసుకున్నారు కదా, ఇంకా సింపుల్గా ఉన్న వాళ్ళతో బర్త్డే అయితే కానిచ్చారనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా మన ఛానల్ ద్వారా పాపనైతే బ్లెస్ చేయాలని అయితే ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటంటే అంతరు గజిబిజిగా ఉంటుంది కదా అని చెప్పేసి సాంగ్ ఒకటి పెట్టారనమాట. పాప మా అక్క వాళ్ళ పెద్ద కూతురు ఫోన్లో సాంగ్ పెట్టింది, హ్యాపీ బర్త్డే సాంగ్ అని. మళ్ళీ అది యూజర్ పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే పెట్టలేదన్నమాట. ఇంకా ఒక్కొక్కరుగా కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఏడుస్తుంది పాప. ఆల్రెడీ పాపం పండుకొని లేచిందనమాట. అందుకనే ఇంకా ఏడుస్తుంది కొద్ది కొద్దిగా. ఇంకా అందరైతే కేక్స్ అయితే పెడుతూ ఉన్నారు. చాలా మంచిగా జరిగింది. వెళ్ళినందుకు తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ పాపకి నేను హెయిర్ స్టైల్ అయితే జడ వేసానమాట. వీడియో తీద్దాం అనుకున్నా కానీ అంత ఆలోచన రాలేదు. లాంగ్ హెయిర్ కదా, చూడండి ఎంత మంచిగా వచ్చింది. నేను చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఈసారి ఎప్పుడైనా హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఖచ్చితంగా అయితే హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా ఇంకా అప్లోడ్ చేస్తాను. ఇంకా బర్త్డే విషయానికి వస్తే చాలా మంచిగా జరిగింది. ఇంకా ఆయన బావగారు అనమాట. అక్క బ్లాక్ చున్నీ వేసుకుంది. మా అక్క అంటే పెద్దనాన్న కూతురు. ఇటు సైడ్ ఉంది మా పెద్ద అక్క అనమాట. బర్త్డే అయితే చాలా అంటే సింపుల్గా ఉన్న దాంట్లోనే చాలా సింపుల్గా జరిగింది. ఇంకా బెలూన్స్ అంటించి చేసాం కానీ అది కనపట్లేదు అనమాట నుంచొని ఉండడం వల్ల. ఇంకా ఇంటి పక్కన వాళ్ళందరినీ ఇంకా పిలుచుకొని బర్త్డే అయితే చేశారు. ఇంకా మేమైతే నైట్ అక్కడే ఉన్నాం ఫ్రెండ్స్. నైట్ టైం కదా, రిటర్న్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా చీకటి పడింది, చిన్నపిల్లతో ఎందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరాము. వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎందుకులే, ఆల్రెడీ మనం వీడియోస్లో ఉన్నాయి కదా వ్లాగ్స్ అక్కడ ఊర్లో అని చెప్పేసి ఇంకా వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు. ఇంకొకరుగా ఇలా అందరైతే కేక్ పెట్టి పాపనైతే ఇంకా బ్లెస్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా మరదలకు కూడా కొంచెం కాలు బెనికిందని చెప్పేస్తే ఇంకా తను కూడా చూసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా తను అయితే పాపం రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తన దగ్గరికి వెళ్ళాము. ఇంకా తమ్ముడు మాత్రమే వచ్చాడు. ఇంకా తమ్ముడు అమ్మ ఇక్కడ కేక్ పెడుతుంది అనమాట. ఇంకా ఫోటోకి ఇటు సైడ్ తిరగమంటే అటు సైడ్ తిరుగుతుంది. ఇది నేను అప్లోడ్ చేద్దామా వద్దు అన్నట్లుగా ఇంకా వీడియోతో సరిగా తీయలేదనమాట. కొంచెం వీడియో అనేది పిల్లలతో ఇంకా తీయించాను. ఇంకా నైట్ అయితే అక్కడ ఉండి ఇంకా స్వరూపాన్ని అయితే ఇంకా చూసేసి ఇంటికి అయితే బయలుదేరాము. బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఈ షార్ట్ వీడియోని అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.